శ్రీవారి మెట్టు మార్గంలో ఏనుగులు కలకలం రేపాయి. పంప్ హౌస్ దగ్గర 13 ఏనుగుల మందను డ్రోన్ కెమెరా సాయంతో అధికారులు గుర్తించారు. వినాయక స్వామి చెక్ పాయింట్ దగ్గర భక్తులను గంటపాటు నిలిపివేశారు అధికారులు. సమీపంలోని పంట పొలాలను ఏనుగులు ధ్వంసం చేశాయి. వాటిని అడవుల్లోకి తరిమేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీవారి మెట్టు దగ్గరకు వెళ్లే భక్తులను సెక్యూరిటీ సిబ్బంది గుంపులుగా పంపుతున్నారు. రైట్, ఏదైతే మనం చూసిన ఈ మధ్యకాలంలో తిరుపతిలో పులులు చిరుతల సంచారం సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తున్నాం. ఇప్పుడైతే ఏనుగులు మంద 13 ఏనుగుల మందకు సంబంధించినటువంటి అప్డేట్ మనం చూస్తున్నాం. అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ వర్మ. శ్రీవారి మెట్టు మార్గంలో పంప్ హౌస్ దగ్గర 13 ఏనుగుల వరకు కూడా వచ్చాయి. అక్కడ పంట పొలాలను నాశనం చేశాయని చెప్పి తెలుస్తోంది. వాటిని అడవుల్లోకి పంపే ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు అంటున్నారు. ఎంతవరకు వచ్చే ఆ ప్రయత్నాలు, డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశా. చంద్రగిరి మండలంలో గత కొన్ని రోజులుగా కూడా పలు ప్రాంతాల్లో ఏనుగుల గుంపు తిరుగుతూ పంట పొలాలను నాశనం చేస్తోంది. ఈ శ్రీవారి మెట్టు మార్గం అంటే శ్రీనివాస మంగాపురం సమీపంలో ఉన్న శ్రీవారి మెట్టు మార్గం చంద్రగిరి మండలం నుంచే వెళ్లాల్సి ఉంటుంది. శ్రీనివాస మంగాపురం వెళ్లి అక్కడ నుంచి భక్తులు బస్సుల్లోనే ఇతర వాహనాల్లో వెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ నుంచి శ్రీవారి మెట్టుకు నుంచి శ్రీనివాస మంగాపురం వెళ్లే మార్గం మధ్యలో దాదాపు 8 కిలోమీటర్ల మేర అటు ఇటు గ్రామాలు ఉన్నాయి. ఆ పక్క రైతుల పంట పొలాలు కూడా ఉన్నాయి. దీంతో ఈ ఏనుగుల గుంపు వీటికి సమీపంలో వచ్చినట్లుగా కూడా అటవీ సిబ్బంది గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. అయితే డ్రోన్ కెమెరాల ద్వారా ఏనుగుల గుంపు ఎక్కడ తిరుగుతుందో అది కూడా గమనించడం జరిగింది. దాంట్లో దాదాపు 15 నుంచి 16 ఏనుగుల గుంపు శ్రీవారి మెట్టు మార్గానికి వెళ్లే రహదారికి సమీపంలో ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో ముందు జాగ్రత్తగా ఏదైతే శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారి మెట్టు మార్గం వరకు కూడా వాహనాలను అప్రమత్తం చేశారు. అలాగే వినాయక స్వామి చెక్ పాయింట్ అంటే శ్రీవారి మెట్టు మార్గానికి ఇంకా దగ్గరికి వచ్చిన తర్వాత పైకి వెళ్లే ప్రదేశంలో ఈ గుడి ఉంటుంది. అక్కడ కూడా భక్తుల్ని ఉదయం అయితే కాసేపు అక్కడ ఆపేసి వాళ్ళ గుంపులుగా దగ్గర సెక్యూరిటీ సిబ్బంది పక్కనే ఉండి పంపించడం కూడా జరిగింది. ఈ అటవీ శాఖ, టిటిడి, ఫారెస్ట్, విజిలెన్స్ అధికారులు సమన్వయంతో ఈ విధంగా భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఈ ఏనుగుల సంచారం ఎక్కడ వెళ్తుందనేది డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేకంగా నిన్న రాత్రి నుంచి పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఒక డ్రోన్ కూడా చెట్లకు తగులుకొని కింద పడిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. సమీపంలో ఉండే ఇప్పటికే అనేక పంట పొలాలు కూడా, వరి, ఇతర పంట పొలాలు కూడా, అరటి లాంటివి కూడా ఏనుగులు తరచూ వచ్చి పంట పొలాల మీద ఆహారం కోసం వచ్చి ధ్వంసం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు గత వారం రోజుల క్రితమే తిరుమలకు వెళ్లే అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే మార్గంలో కూడా ఏనుగులకు గుంపు ఒక్కసారిగా రావడంతో కాసేపు అరగంట పాటు వాహనాలను ఘాట్ రోడ్ లో నిలిపేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పొచ్చు. అప్పుడు కూడా అటవీ సిబ్బంది వచ్చి వాటిని అడవిలోకి మళ్లించి తర్వాత వాహనాలను అనుమతించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఒకవైపు చిరుతల కలకలం రేగుతోంది. ఇప్పటికీ అటు తిరుమలలోను ఇటు తిరుపతిలోని జూ పార్క్ సమీపంలో కూడా చిరుతల సంచారం పెరగడంతో 3 బోన్లను కూడా ఏర్పాటు చేసి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వాటిని బంధించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు చిరుతల కోసం ఈ విధంగా అటవీ సిబ్బంది చర్యలు తీసుకుంటూ ఉంటే, మరోవైపు ఏనుగుల గుంపులు కూడా ఇటు తిరుమల వెళ్లే మార్గాల సమీపంలోకి రావడంతో భక్తులకు ఇబ్బందికరంగా మారిందని చెప్పొచ్చు. దీంతో అటవీ సిబ్బంది ప్రత్యేకంగా కూడా పర్యవేక్షణ పెంచారు, నిఘా పెంచారు. డ్రోన్ కెమెరాలతో కూడా ఈ ఏనుగుల సంచారాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద వన్య ప్రాణుల సంచారం బాగా తిరుమలకు వెళ్లే ప్రదేశాల్లో పెరుగుతూ ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారని కూడా చెప్పొచ్చు. ఆశ. రైట్ వర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.